కుటుంబానికి ఎవరైనా తిడితే మీరు గమ్ముగా కూర్చుంటారమ్మా? మిమ్మల్ని సృష్టించిన సృష్టికి కర్తకి అంటే మీరు గమ్ముగా కూర్చుంటారా? ఇప్పుడు అతను చనిపోయి ఉన్నాడు. అతని భగవంతుడికి సమాధానం ఇస్తున్నాడు. చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం చెడ్డగా చెప్తే ఆ భగవంతుడు కూడా మాకు క్షమించాడు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక సంఘటన చెప్తాను. అతని పేజ్‌లో మీరు వెళ్లి అతని వీడియోలు చూడండి. శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అంటారు. అదే విధంగా స్త్రీ జాతికి కోహినూర్ వజ్రం లాంటిది సీతాదేవి అంటారు. అటువంటి సీతాదేవి గురించి శ్రీరామచంద్రుడి గురించి అతను చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీరు గాని వింటే మీరు నాతో ఇంటర్వ్యూ కూడా చేయరు. అతను సీతాదేవికి శ్రీరామచంద్రుడు చెప్తాడంట, నిన్ను రమణాసురుడి దగ్గర నుంచి విడిపించుకొని వచ్చింది కేవలం నా రాజధర్మాన్ని నిర్వహించడానికి, నీ మీద ప్రేమతో కాదు. నీకు కానీ ఇష్టం కానీ అయితే నువ్వు లక్ష్మణుడి తోడు కానీ, భరతుడి తోడు కానీ, సుగ్రీవుడి తోడు కానీ, లేదా ఇంకొక అతని తోడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి శ్రీరామచంద్రుడు సీతాదేవి గురించి మాట్లాడినాడని చెప్పి కూడా అతను వీడియో పెట్టున్నాడు తల్లి. నేను చెప్తుండేది ఏంటంటే అతను చనిపోయి ఉన్నాడు. అతను ఏ విధంగా మనుషుల్ని రెచ్చగొడతాడు, రెచ్చగొట్టిన దాని వల్ల అతనికి ఏం లాభం, ఏం ప్రయోజనం ఉందో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు. నేను చంపేస్తానని చెప్పి అతను పోస్ట్ పెట్టున్నాడని చెప్పి. ఆ పోస్ట్ ఎప్పుడు పెట్టాడు అతను? జనవరి నెల 30వ తేదో 31వ తేదో పెట్టాడు. ఫిబ్రవరి మార్చి నెల 2వ తేదీ అదే ప్రవీణ్ పగడాల పేజ్ లో మీరు చూడండి. రాజేష్ ఓఫర్ అనే ఒక అతను ఒక చర్చికి పాస్టర్ అన్నమాట. అతని చర్చిలో ప్రవీణ్ పగడాల తల నరికేయండి అని చెప్పి చెప్పాడని చెప్పి అతనే పోస్ట్ పెట్టి ఉన్నాడు. ఓకే, ఈ సంఘటన జనవరి నెలలో అయిపోయింది. నేను చెప్తున్న సంఘటన ఏంది? జనవరి, ఫిబ్రవరి, మార్చి 2వ తేదీ పెట్టున్నాడు అదే ప్రవీణ్ పగడాల. ఓకే, వాళ్ళ క్రిస్టియానిటీకి సంబంధించిన వేరే సంస్థకు చెందిన వ్యక్తులు ఇతని తలను నరికేయమని చెప్పి చర్చిలో చెప్పారని చెప్పి అతను పోస్ట్ పెట్టి ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వాళ్ళు చంపారని ఎందుకు మాట్లాడటం లేదు? నేను ముస్లిం కాబట్టి నా మీద నిందలు కానీ వేసేస్తే ముస్లింలకు చదువు సంధ్య లేదు, ముస్లింలకు నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి ఏం చెప్పినా నడుస్తుందని నా మీద వేస్తున్నారా? వాడితో భయపడాలా? ఒక మనిషి మీద మేము నింద వేయాలంటే దానికి ఆధారం కావాలా? కొన్ని లక్షల వీడియోలు యూట్యూబ్ లో వెళ్ళండి మీరు. ముస్లింల అమ్మాయిలను మానభంగాలు చేయండి, బుర్ఖాలు లాగేయండి, గడ్డాలు తీసేయండి, వాళ్ళ ముస్లింల తలను నరికేయండి. మొన్న అఘోరి ముస్లింలను క్రైస్తవులను ఊచకొత్త కోసేస్తాను తలవారు తీసుకొని తిరిగింది. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే అఘోరికి అతను చేశారా? అంటే నేను ముస్లిం కాబట్టి ఈ ఒక్క వీడియో నేను పెడితే నా మీద చెప్పేస్తున్నారు. కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో. వాళ్ళకందరికి అరెస్ట్ చేయమని చెప్పి మీరు డిమాండ్ చేయగలరా? చెప్పండి అమ్మా, న్యాయం చెప్పండి. అయితే మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు అసలు వీడియో మీదేంటి అసలు? అంటే నేనైతే చంపేస్తాను, నేను చచ్చిపోయే ముందు అని అనలేదు, అది క్రియేట్ చేశారు అని అంటున్నారు. మీరు నిజంగా ఆ మాటలు ఏం మాట్లాడారు ఆ వీడియోలో? ఆయన కౌంటర్ అతను మా ప్రవక్త గురించి అతను ఎంత బూతులుగా చెడ్డగా మాట్లాడాడో నేను వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాల అతనికి నేను వ్యక్తిగతంగా బూతులు తిట్టి మాట్లాడినాను. నువ్వు వారం లోపల క్షమాపణ కానీ చెప్పకపోతే క్రైస్తవ సోదరులందరూ కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పినాను. తర్వాత క్రైస్తవ సోదరుల నుంచి అతని మీద వ్యతిరేకత వచ్చింది. నెల్లూరులో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా అతని మీద ప్రెస్ మీట్ పెట్టి అతను ప్రవీణ్ పగడాల కాదు, అతను ప్రవీణ్ జగడాల, అతనికి చెప్పు తీసుకొని కొడతాం, అతని క్రిస్టియానిటీ గురించి తెలియదు అని చెప్పి నెల్లూరులో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే మీకు నేను పంపిస్తాను వాట్సాప్ లో. ఓకే, అంటే ఎప్పుడైతే క్రిస్టియానిటీ నుంచి వ్యతిరేకత వచ్చిందో అప్పుడు అతను మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడిన వ్యాఖ్యల మీద అతను క్షమాపణ కోరుకున్నాడు. అతను క్షమాపణ కోరుకున్న తర్వాత ఆ సంఘటనకి అక్కడితో వదిలేసినాం. అతని ముఖం నాకు తెలియదు, నా ముఖం అతనికి తెలియదు. అతని వీడియో నేను చూసినాను, నా వీడియో అతను చూసి ఉంటాడు. అంతకు మించి అతనికి నాకు ఎటువంటి సంబంధాలు లేవు. అతను క్షమాపణ కోరుకున్నాడు, మేము ఆ విషయంలో అక్కడితో వదిలేసినాం. ఓకే, అండ్ ఇప్పుడు మీరేమంటారు? అంటే ఇప్పుడైతే నేను లేను, అసలు ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నారు. రేపటి నాడు పోలీసులు వచ్చి మీ పైన ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? చాలా మంది ఏమైనా చెప్పొచ్చు అమ్మా, కానీ కేసు నమోదు చేయాల్సింది పోలీసు వాళ్ళు కదా. నేను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు నా మీద కేసు నమోదు చేస్తారు. నేను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా నేను శిక్షకు అర్హుండే కదా. నేను తప్పు చేయకపోతే నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే నాకు లేదు కదా.
కరెక్టే. సో నేను ఇప్పుడు తప్పు చేసి ఉంటే మీ ముందర నేను వచ్చి మీ ఛానల్లో నేను మాట్లాడాను కదా తల్లి. నేను ఎక్కడో ముసుగేసుకొని పారిపోయి దాక్కుంటాను కదా. హ్మ్. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలోనే అతనుకు వ్యతిరేకత వచ్చింది కాబట్టే ఈ సంఘటన జరిగింది అని చెప్పుకోవచ్చంటారా? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మీ మీద అనుమానాలు ఉన్నాయి. మీరు ఏ విధంగా జరిగి ఉంటదని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన హిందూ దేవి దేవతల గురించి మాట్లాడి ఉన్నారు. హిందూ సంస్థల వాళ్ళు అతనికి ఈ విధంగా చేసి ఉంటారని ఎందుకు అనుకోకూడదు? రాధా మనోహర్ దాస్ నేమ్ కూడా వస్తుంది గదండీ! అమ్మా? రాధా మనోహర్ దాస్ పేరు కూడా నేను నేను ఒక వినిపిస్తుంది. వ్యక్తి పేరు గురించి నేను అడగటం లేదమ్మా. ఇప్పుడు నేనేంది, నా వ్యక్తిత్వం ఏంది, ముస్లిం సమాజం ఏందనేది ఆయన అజయ్ బాబు, సుజయ్ బాబు గారు ఎవరో అతను చెప్పారు. రంజాన్ నెలలో ముస్లింలు ఎటువంటి చెడ్డ పనులు చేయలేరని. అదే విధంగా రాజేష్ మహాసేన కూడా మాట్లాడిన మాటలు మీరు ఒకసారి విని ఉండాల్సింది. ఎందుకంటే వ్యక్తిగతంగా నేనేంది, నా పరిస్థితి ఏందనేది రాజేష్ మహాసేన గారికి తెలుసు. అదే విధంగా ఏదైతే మణిపూర్ సంఘటన జరిగిందో రాష్ట్రంలో అందరికన్నా ముందర అక్కడ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో మంచి వర్షం ఉంటే వర్షంలో కూడా 400 మంది మహిళలతో మేము నెల్లూరులో ప్రొటెస్ట్ చేసినాం. అదే విధంగా క్రైస్తవులకు ఏ ఇబ్బంది వచ్చినా గానీ వాళ్ళకన్నా ముందర నేను రియాక్ట్ అవుతాను. నెల్లూరులో ఉన్న ఏ క్రైస్తవ సోదరుడికి అడిగినా గానీ మీరు దాని గురించి వాళ్ళు మీకు చెప్తారు. అంటే ఇప్పుడు అసలు ఈ హత్యకి అంటే ఈ ఘటనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు అని జెప్పేసయితే అంటున్నారు మీరు. ఖచ్చితంగా నా మీద కావాలని ట్రోలింగ్ చేస్తున్నారు. అదే విధంగా ఎవరైతే ఈ క్రైస్తవులందరూ కూడా చెడ్డోళ్ళని నేను చెప్పటం లేదు గానీ, క్రైస్తవులు ఉన్న ఎక్స్‌ట్రీమర్స్ ఎవరైతే అతువాదులు ఉన్నారో, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, వాళ్ళైతే నన్ను సంపేస్తాను, పొడిచేస్తాను, నరికేస్తాము, నిన్ను అది చేస్తాం, ఇది చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. ఈరోజు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అదే విధంగా గౌరవ హైకోర్టు జడ్జి గారికి, మానవ హక్కుల సంఘానికి, మైనార్టీ కమిషన్‌కి ఒక బహిరంగ లేఖ రాసిన. నా మీద అనవసరంగా ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరైతే ఎక్స్‌ట్రీమర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల నా ప్రాణానికి హాని ఉంది. నేను తప్పు గాని చేసుంటే విచారించి నన్ను అరెస్ట్ చేసి నా మీద కేస్ పెట్టండి. నేను తప్పు చేయకుండానే నా మీద ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నాకు గాని ఎటువంటి నష్టం జరిగినా గాని దానికి పోలీసు వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సొస్తది. కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి నేను ఒక బహిరంగ లేఖ కూడా ఈరోజు పెట్టడం జరిగిందమ్మా. ఓకే. అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల హత్యకి సంబంధించి మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. అయితే మీరు కూడా అంటే ఎలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చెయ్యలేదు అని జెప్పేసి మీరు అంటున్నారు. ఓకే. కానీ ఇప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు నేను చేయలేదని నేను చెప్పటం లేదమ్మా. అతనికి నేను బూతు మాటలు మాట్లాడినాను. ఓకే. బూతులు మాట్లాడారు. వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాలకి నేను బూతు మాటలు కూడా మాట్లాడినాను. ఆ మాటలు మాట్లాడడానికి ఇస్లాం ధర్మం మనకు అనుమతి ఇవ్వదు. అయినా గాని నేను మాట్లాడినానంటే అతను ఏ విధంగా ప్రవక్త గారి గురించి చెడుగా చెప్పుంటారో అది ఒకసారి మీరు ఆలోచించండి అంటున్నా. ఓకే. సో, ప్రస్తుతం మీరు కానీ అమ్మ ఒక చిన్న మాట మాట్లాడతానమ్మా. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. ఎన్నో డెబేట్‌లలో కూర్చొని ఉన్నారు. రెండోదేంటంటే అసలు జర్నలిజంలో ఒక మంచి నాలెడ్జ్ ఉన్న మహిళలో మీరు కూడా ఒకరని చెప్పి మా మిత్రులు చెప్పారు మీ గురించి. ఇప్పుడు ఒక భర్త చచ్చిపోతే ఆ భార్య వచ్చి పోస్ట్‌మార్టం రిపోర్ట్ వద్దని ఎందుకు చెప్పిందమ్మా? దాని గురించి ఏదైనా ఆలోచించారా మీరు? ఖచ్చితంగా ఎందుకొద్దన్నది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులే గాదు అమ్మ ప్రతి వినండి. ఒక్కరు నేను 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 కోరుకుంటున్నది అదే. చెప్పింది వినండి తల్లి. అమ్మ నేను చెప్పింది వినండమ్మా. ఇప్పుడు సంచలనం చేసిన కేసది. కానీ వాళ్ళ మిసెస్ వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకొద్దు అని చెప్తే, వాళ్ళ బ్రదరో, వాళ్ళ బావమరిదో ఎవరో వచ్చి సంతకం చేశారని చెప్పి ఈ డెబిట్‌లలో చెప్తున్నారు. అదే విధంగా రంజిత్ ఓఫర్ అని చెప్పి ఎవరైతే అతను పాస్టర్ హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి ఉన్నాడో, హ్మ్. అతను చర్చిలో ఇతని తలకాయ నరికేయండి అని చెప్పి అతని చర్చిలో ఇతను ఎందుకు చెప్పారు? దాని గురించి కూడా మీరు డెబేట్ పెట్టండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా పెట్టండి పెడతాం. అమ్మా. ఎంతసేపు ఒక ముస్లిం దొరికినాడని చెప్పి అందరూ అన్ని రకాలుగా ఏ టీవీ ఎత్తుకున్నా, ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా ఏసి ఉతికి ఆరేస్తే ఎలాగా తల్లి? మేము గూడా మనుషులమమ్మా. మేము గూడా భారతీయులము. ఒక మనిషి ప్రాణం తీసేంత క్రూరమైతే కాదు. మా ప్రవక్త గురించి అతను చెప్పిన మాటలు నేను జీర్ణించుకోలేక నేను రివర్స్ అయినాను. ఓకే. అంటే ఇప్పుడు కావాలనే మత కలహాలు సృష్టించే విధంగా ఇప్పుడు ప్రవీణ్ పగడాల కేసుని ఇలా చేస్తున్నారనుకోవచ్చంటారా? ప్రవీణ్ పగడాల, తొగడాల కాదు అతను పొగడాల. ప్రవీణ్ పగడాల కేసు ఏదైతే ఉందో దాంట్లో
ఎటువంటి లాలుచి పడాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్ర పోలీస్కి లేదు. ఎందుకంటే అతను ఆంధ్ర రాష్ట్రంలో అపోజిషన్ లీడర్ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో పొలిటీషియన్ కాదు, అతను క్రైస్తవ మత బోధకుడు అతను. కాబట్టి ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎటువంటి ఎవరు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే ఎటువంటి ఆస్కారం లేకుండా చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా ఆంధ్ర రాష్ట్ర పోలీస్ ఆ కేసుని ప్రిస్టేజ్ గా తీసుకొని ఉంది. ఖచ్చితంగా దోషులు ఎవరో వాళ్ళందరూ కూడా ప్రజల ముందుకు తీసుకొని వచ్చి నిలబెడతారు.